పిఎస్ఓసిలో యూనిట్ 4 టూ ఏరియా కంట్రోల్ సిస్టమ్ గురించి ఉంటుంది అండ్ దానికి రిలేటెడ్ బ్లాక్ డయాగ్రామ్ ఇది. చూస్తుంటే చాలా పెద్ద బ్లాక్ డయాగ్రామ్లా కనిపిస్తుంది కదా, బట్ వన్స్ మనకి ఆ డెరివేషన్ వస్తే కనుక ఇట్స్ సో ఈజీ టు డ్రా దిస్. లెట్స్ గో టు ద డెరివేషన్. ఓకే, దిస్ ఈస్ ద యూనిట్ 4 లోడ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్ 1 అండ్ ఇందులో మనకి టూ ఏరియా కంట్రోల్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. So in two area load frequency control, a large power system is assumed to be divided into separate control areas and they are connected with tie line. So ikkada maniki enti ante the main concept is about tie line. Ikkada tie line undi kada. So maniki main purpose of tie line valla maniki main purpose enti ante to transferring or exchanging of power from one control area to another control area. Ante maniki oka control area nunchi inko control area ki మనం పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఎక్స్చేంజ్ చేయాలన్నా మనం యూజ్ చేసేది టై లైన్. సో ఎప్పుడైనా మనకి ఎక్సెస్ పవర్ కనుక రిమైన్ ఒక ఏరియాలో ఎక్సెస్ పవర్ ఉంటే మనం దాన్ని ఎక్కువ కన్సంప్షన్ అయినా చేయాలి, లేకపోతే ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ మోటార్. అండ్ లెట్స్ సీ ద డెరివేషన్. ఇక్కడ మనకి టై లైన్ అంటే కంట్రోల్ ఏరియా 1 అండ్ కంట్రోల్ ఏరియా 2 కన్సిడర్ చేసుకున్నాం అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనం పవర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం ఆర్ దెర్ విల్ బీ ఎక్స్చేంజ్ బిట్వీన్ దీస్ టూ కంట్రోల్ ఏరియాస్. సో దిస్ ఈస్ ద టై లైన్ అండ్ దిస్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునే వోల్టేజ్ V1 అండ్ కంట్రోల్ ఏరియా 2 V2 అండ్ దిస్ ఈస్ ద డెల్టా హియర్. ఇక్కడ మనకి ఉండే టై లైన్ పవర్ P టై లైన్ 1 అండ్ P టై లైన్ 2. సో ద పవర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ టై లైన్ 1 టు టై లైన్ 2 ఈజ్ గివెన్ బై. సో టై లైన్ 1 నుంచి టై లైన్ 2కి ఎంత పవర్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో మనం ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం. సో P టై లైన్ 1 V1 V2 బై X12. ఇక్కడ V1 ఉంది, V2 V1 V2 బై X12 సైన్ డెల్టా 1 మైనస్ డెల్టా 2. అండ్ ఇక్కడ మనకి ఫేజ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి దాన్ని డెల్టా 1 డెల్టా 2 నాట్ అని మెన్షన్ చేసుకున్నాం. సో సైన్ డెల్టా 1 నాట్ మైనస్ డెల్టా 2 నాట్. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఈక్వేషన్. సో మనకి ఇక్కడ డెల్టా 1 డెల్టా 2 ఏం రిప్రజెంట్ చేస్తున్నాయి? పవర్ యాంగిల్ ఆఫ్ అండ్ ఈక్వివాలెంట్ మెషన్స్ ఆఫ్ టూ ఏరియాస్. సో ఈ టూ ఏరియాస్కి పవర్ యాంగిల్ మెన్షన్ చేస్తున్నాయి. అండ్ ఫర్ ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ డెల్టా 1 అండ్ డెల్టా 2 ద ఇంక్రిమెంటల్ టై లైన్ పవర్ కెన్ బి రిటర్న్ యాజ్. సో మనకి ఎప్పుడైతే ఈ ఇంక్రిమెంటల్ చేంజ్ ఇందులో ఇంక్రిమెంట్ చేంజ్ వచ్చిందో మనకి టై లైన్ పవర్లో కూడా చేంజ్ వస్తుంది. సో మనం దీనికి డెల్టా యాడ్ చేస్తాం. సో ఇక్కడ డెల్టా, ఇక్కడ P టై లైన్ ఉంది, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డెల్టా P టై లైన్. సో ఇక్కడ మనకి డెల్టా P టై లైన్ 1 ఉంది, ఇక్కడ P టై లైన్ 1, ఇక్కడ చేంజ్ వచ్చింది కాబట్టి మనం డెల్టా పెట్టాం. సో అగైన్ సేమ్ V1 V2 బై X12 సేమ్ V1 V2 బై X12 ఇవి మనకి సేమ్ ఉంటాయి ఎందుకంటే మనకి చేంజ్ వచ్చింది ఇందులో కాబట్టి. సో ఇది యాజ్ యూజువల్ రాసుకుంటాం. ఇక్కడ సైన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ మనం సైన్ అయినా రాయొచ్చు, కాస్ అయినా రాయొచ్చు. బట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి చేంజ్ అయిన ఇంక్రిమెంటల్ చేంజ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం ఇంటూ డెల్టా డెల్ 1 మైనస్ డెల్టా డెల్ 2. సో ఇప్పుడు మనం పిఆర్తో డివైడ్ చేస్తున్నాం. డెల్టా P టై లైన్ బై పిఆర్ V1 V2 బై పిఆర్ ఇంటూ X12 కాస్. ఇది యాజ్ యూజువల్ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ P టై లైన్ బై పిఆర్ దీన్ని మనం ఎలా మెన్షన్ చేసుకుంటామంటే పర్ యూనిట్లో మెన్షన్ చేస్తాం. సో డెల్టా P టై లైన్ 1 పర్ యూనిట్. బట్ ఇక్కడ మాత్రం యాజ్ యూజువల్గా పిఆర్ ఉంటుంది. ఇక్కడ మనం ఏ పర్ యూనిట్కి వాల్యూ ఉండదు, బట్ ఇక్కడ మాత్రమే అది పర్ యూనిట్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఓన్లీ పిఆర్ ఉంది కాబట్టి అది పర్ యూనిట్ అవ్వదు. సో సేమ్ యాజ్ యూజువల్ ఇలా రాసుకున్నాం. బట్ ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి V1 V2 బై పిఆర్ X12 కాస్ డెల్టా 1 నాట్ మైనస్ డెల్టా 2 నాట్. ఇదంతా కూడా T12 అని కన్సిడర్ చేస్తాం. సో రిమైనింగ్ డెల్టా డెల్ 1 మైనస్ డెల్టా డెల్ 2. సో నెక్స్ట్ స్టెప్ వేర్ T1 ఈక్వల్స్ టు మనకి ఆల్రెడీ పైన కన్సిడర్ చేసుకున్నాం కదా. సో V1 V2 బై X12 కాస్ డెల్టా 1 నాట్ మైనస్ డెల్టా 2 నాట్. సో ఇక్కడ మనకి T12ని సింక్రనైజింగ్ కోఎఫిషియంట్ కింద కన్సిడర్ చేస్తాం. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ యాంగిల్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్. సో మనకి ఇక్కడ యాంగిల్లో ఇంక్రిమెంట్ చేంజ్ అయింది. సో మనం ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా d డెల్టా బై d డెల్టా అని కన్సిడర్ చేసుకున్నాం. మనకి ఆల్రెడీ తెలుసు ఒమేగా అంటే 2πf. సో d డెల్టా బై dt ఈక్వల్స్ టు 2πf రాసుకున్నాం. అండ్ ఇక్కడ ఉన్న dt ఇటు సైడ్ వెళ్తే మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి d డెల్టా ఈక్వల్స్ టు 2πf dt.
సో నెక్స్ట్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ చేస్తే ఇక్కడ d delta will becomes delta and 2pi is the constant, it will come outside 2pi and f dt. సో చేంజ్ ఇన్ డెల్టా. అగైన్ మనకి ఇక్కడ చేంజ్ ఇన్ డెల్టా కన్సిడర్ చేసుకుంటే d delta ఈక్వల్స్ టు 2pi డెల్టా del f dt. ఇక్కడ మనకి ఇది కూడా చేంజ్ అవుతుంది, డెల్టా f dt. అండ్ p tie line 1. సో మనం ఇందాక ఆల్రెడీ కన్సిడర్ చేసుకున్నాం p tie line 1. సో ఇక్కడ మనకి డెల్ అంటే 2pi డెల్టా ఇంటిగ్రేటెడ్ డెల్టా f dt వచ్చింది కదా. సో ఇక్కడ దీని వాల్యూ డెల్టా మెన్షన్ చేస్తుంది. మనకి ప్రీవియస్గా ఇక్కడ కన్సిడర్ చేస్తే we have got here del delta 1 del delta 2. సో ఈ del delta 1 del delta 2 ప్లేస్లో మనకి ఇక్కడ వచ్చిన 2pi ఇంటిగ్రేషన్ డెల్టా f dt ప్లేస్ చేస్తాం. సో t12 ఇక్కడ మనకి 1 వచ్చింది కాబట్టి 2pi డెల్టా f1 dt మైనస్ 2pi డెల్టా f2 dt. ఈ రెండింటిలో కన్సిడర్ చేసుకుంటే ఓవరాల్ మనకి 2pi కామన్ ఉంటుంది అండ్ t12 యాజ్ యూజువల్, రిమైనింగ్ డెల్టా f1 dt మైనస్ డెల్టా f2 dt. సో f1 అండ్ f2 ఇంక్రిమెంటల్ చేంజెస్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో సిమిలర్లీ ఫర్ p tie line 2. సో మనకి ఇక్కడ f1 f2 అంటే ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ, ఎందుకంటే డెల్టా f1 డెల్టా f2 ఆర్ ద ఇంక్రిమెంటల్ చేంజ్ ఇన్ ఫ్రీక్వెన్సీ. అండ్ కమింగ్ టు ద p tie line పవర్, సేమ్ యాజ్ యూజువల్గా మనం p tie line 1 క్యాలిక్యులేట్ చేసినట్టు p tie line 2 కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సింపుల్లీ ఇక్కడ మనకి ఒక టర్మ్ మారుతుంది, ఎందుకంటే ఫస్ట్లో మనకి t12 వచ్చింది అండ్ ఇక్కడ t21 వస్తుంది అండ్ 2pi ఈజ్ ద కామన్. మనకి ఇక్కడ డెల్టా మనం ఫస్ట్ది కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి 1 మైనస్ 2 వచ్చింది. సో సెకండ్ది కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి f2 మైనస్ f1 వస్తుంది. సో మనకి t12 t21 రెండు వచ్చేసినాయి. సో మనం దీన్ని t21 బై t12 చేస్తాం. దట్ విల్ బి v2 బై v2 v1 బై pr2 x21 బై v1 v2 బై pr1 x12. న్యూమినేటర్స్ రెండు క్యాన్సిల్ అవుతాయి, కింద x21 x12 కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. బట్ pr2 pr1 మనకి క్యాన్సిల్ అవ్వవు. పక్కన ఉన్న కాస్ట్ టర్మ్స్ కూడా క్యాన్సిల్ అవుతాయి, బట్ మైనస్ విల్ బి దర్. అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, మనం ఆల్రెడీ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి pr1 అండ్ pr2 రిమైన్స్. సో దీన్ని మనం a12 అని కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడతో మనకి ఒక ఈక్వేషన్ అయింది. t21 అంటే ఇటు సైడ్ ఉన్న t12 ఇటు మల్టిప్లై చేస్తే మనకి t21 వాల్యూ వస్తుంది, a12 t12. సో ఇన్ జనరేటర్ లోడ్ మోడల్ ద ఇంక్రిమెంటల్ పవర్ బ్యాలెన్స్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్. సో మనకి ఇంక్రిమెంటల్ ఈక్వేషన్ అనేది మనకి యూనిట్ 3లో వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ యూ హ్యావ్ టు రిమెంబర్. మనం ఆల్రెడీ 3rd యూనిట్లో కనుక ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే, దీనికి డెరివేషన్ చేస్తే ఈజీగా రిమెంబర్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ గుర్తు లేకపోతే డెల్టా pg1 మైనస్ డెల్టా pd1, g అంటే జనరేషన్ తెలుసు అండ్ d అంటే డిమాండ్. సో pg1 మైనస్ pd1 ఈక్వల్స్ టు 2h1 బై f1 నాట్ ఇంటూ d బై dt డెల్టా f1 ప్లస్ d1 డెల్టా f1 ప్లస్ p tie 1. సో దీనికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే pg of s minus pd of s equals to 2h1 by f0. d by dt becomes s delta f1 of s plus d1 delta f1 of s and p tie line of s. And next step, same delta pg of s minus pd of s, it side unna p tie line of s ni manam it teeskoste it will become minus tie of s. And ikkada maniki em unnai 2h by f1 naught s and delta f1 of s d1 delta f1 of s. సో ఇటు పక్క ఉన్న టర్మ్ యాజ్ యూజువల్ రాస్తాం. బట్ ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ డెల్టా f1 ఆఫ్ s ఈ 2 టర్మ్స్లో కామన్గా ఉంది. సో డెల్టా f1 ఆఫ్ s కామన్ తీస్తే 2h బై f1 ఇంటూ s ఇక్కడ d1 ఉంటుంది. అండ్ అగైన్ 2h బై f1 ఇక్కడ మనం d1ని కామన్ తీస్తే నెక్స్ట్ స్టెప్లో బై d1 అండ్ ఇక్కడున్న d1 బయటకు వచ్చేసి ప్లస్ 1 అవుతుంది. సో ఇక్కడ వచ్చిన లాస్ట్ స్టెప్ నుంచి మనం ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని డిరైవ్ చేసుకుంటాం. సో లెట్ us assume ఇక్కడ మనకి 1/d1ని kp1 కింద కన్సిడర్ చేస్తాం అండ్ 2h బై f1 d1ని tp1 కింద కన్సిడర్ చేస్తాం.
మనకు ఆల్రెడీ తెలుసు 1 ప్లస్ ఎస్టీపీ రావాలి కాబట్టి ఆల్రెడీ ఇది ఎస్టీపీ అయిపోయింది, ఇక్కడ వచ్చింది కేపీ1 వచ్చింది. సో ఫైనల్గా మనకు వచ్చే స్టెప్ KP1/1 ప్లస్ STP1. ఇక్కడ కన్సిడర్ చేస్తే ఈ టర్మ్ మనం ఫస్ట్ నుంచి ఎలా వచ్చిందో ఇది సేమ్ ఉంటుంది, బట్ ఇక్కడ డెల్టా F1 కామన్ తీసాం అండ్ మనం ఇక్కడ చేంజ్ చేసుకున్న స్టెప్స్ ఇక్కడ రిప్రజెంట్ చేసాం 1/KP1 TP1 into S+1. సో ఇట్ సైడ్ నుంచి మనం ఓన్లీ డెల్టా F1 కనుక మెన్షన్ చేస్తే ఇట్ సైడ్ ఉన్న టర్మ్స్ అన్నీ అటు వెళ్ళిపోతాయి. సో KP1/1 ప్లస్ STP1 into delta Pg minus delta Pd minus delta Pti1. అండ్ ఇక్కడ బ్లాక్ డయాగ్రామ్ని మనం ఇక్కడ వచ్చిన దాన్ని బ్లాక్ డయాగ్రామ్లో మెన్షన్ చేసాం అండ్ దట్ వుడ్ బి మనకి ఇక్కడ గెయిన్ KP1/1 ప్లస్ STP1 అంటే గెయిన్ బ్లాక్లో వచ్చింది అండ్ దీనికి మనకి ఇన్ని టర్మ్స్ ఉన్నాయి. సో Pg అంటే మనకి ఇన్పుట్ అవుతుంది అండ్ F విల్ బి అవుట్పుట్ అండ్ రిమైనింగ్ Pti1 Pd ఇక్కడ మనం యాడ్ చేసాం. సో Pg విల్ బి ద ఇన్పుట్, అవుట్పుట్ విల్ బి డెల్టా F. ఇన్పుట్ ఇక్కడ వస్తుంది, అవుట్పుట్ ఇక్కడ వస్తుంది అండ్ రిమైనింగ్ టర్మ్స్ మనం ఎక్కడైతే యాడ్ చేసామో దానికి సమ్మేషన్ పాయింట్కి యాడ్ చేస్తాం అండ్ గెయిన్ వచ్చేసరికి మనకి ఇక్కడ బ్లాక్లో వస్తుంది. ఇక్కడికే చాలా పెద్ద డెరివేషన్ వచ్చేసింది, బట్ ఇంకా ఒక చిన్న స్టెప్ ఉంది, బట్ ఇది ప్రీవియస్గా మనం ఆల్రెడీ చేసాం. దట్ ఈస్ డెల్టా Pti 2πt1 డెల్టా F1 dt మైనస్ డెల్టా F2 dt. మనకి ప్రీవియస్గా ఫస్ట్లో చేసినప్పుడు వచ్చింది ఈ టాస్క్. మనం ఒమేగా ఈజ్ ఈక్వల్స్ టు d డెల్టా బై dt అని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు మనకి ఇలా ఇంటిగ్రేషన్ 2π కామన్ వస్తుంది. సో ఇదే స్టెప్ మనం ప్రీవియస్గా తీసుకున్నాం, బట్ దాన్ని మళ్ళీ తీసుకుని దానికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తున్నాం. వెనెవర్ వి అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ దెన్ ఇట్ విల్ బికమ్ డెల్టా Pti1 1 and 2πt1/s and delta F1 minus delta F2. సో ఇక్కడ దీనికి లాప్లాస్ అప్లై చేసాం. సిమిలర్గా మనం Pti2కి అప్లై చేసిన 2πt21 ఇంటిగ్రల్ డెల్టా F2 dt మైనస్ ఇంటిగ్రల్ డెల్టా F1 dt. సో దీనికి లాప్లాస్ అప్లై చేసాం డెల్టా P2 2πt21. ఇక్కడ మనకి సిమిలారిటీ T12 అండ్ ఇక్కడ T21, దట్ ఈస్ ద డిఫరెన్స్. అండ్ ఇక్కడ కూడా F1 మైనస్ F2 వస్తుంది, 1 అయితే 2 అయితే F2 మైనస్ F1 వస్తుంది. సో ఫైనలీ కానీ ఇక్కడ మనం మైనస్ 2πt21. సో ఈ T21ని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? ఇట్ కెన్ బి రిప్రజెంట్ యాజ్ T12A12. ఆల్రెడీ మనం ఇందాక క్యాలిక్యులేట్ చేసినప్పుడు వీ హ్యావ్ గాట్ దట్ T21 ఈక్వల్స్ టు A12 T12. అక్కడ ఉన్న T21 ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. వీ హ్యావ్ గాట్ దిస్. సో దీనికి మనకి బయట ఉన్న టర్మ్ అనేది గెయిన్ అవుతుంది. సో ఈ లోపల ఉన్నది F1 అండ్ F2. ఇవి దీనికి మనం సమ్మేషన్ చేసాం అండ్ దిస్ ఈస్ ద Pti1 అండ్ Pti2 ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. బట్ ఇక్కడ ఉన్న బ్లాక్ డయాగ్రామ్ అండ్ మనకి ప్రీవియస్గా వచ్చిన బ్లాక్ డయాగ్రామ్ని యాడ్ చేస్తే మనకి ఎంటైర్ బ్లాక్ డయాగ్రామ్ వస్తుంది. అండ్ ఫస్ట్లో ఐ హ్యావ్ షోన్ యూ వన్ ఆఫ్ ద బ్లాక్ డయాగ్రామ్ అండ్ మనకి నెక్స్ట్ ఎంటైర్ బ్లాక్ డయాగ్రామ్ అయితే ఇలా వస్తుంది. మనం ఇది డ్రా చేయాలి. సో ఇది మనకి బ్లాక్ డయాగ్రామ్. సో యాక్చువల్గా ఇది నార్మల్ రిప్రజెంటేషన్ కన్నా ఐ విల్ షో యూ వన్ ఆఫ్ ద సింపుల్. ఇక్కడ మనం సమ్మేషన్ పాయింట్స్ పెడతాం. సో టోటల్లీ 7 సమ్మేషన్ పాయింట్స్ ఉంటాయి. లెట్స్ కౌంట్ 1 2 3 4 5 6 7. మనకి ఇక్కడ 7 సమ్మేషన్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం సమ్మేషన్స్ మెన్షన్ చేసుకుంటాం అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ గెయిన్స్ ఉంటాయి. ఇక్కడ Ki1/s అండ్ ఇక్కడ K12/s. సో ఇక్కడ ఇక్కడ K1/s ఉంటుంది, ఇక్కడ K12/s ఉంటుంది లాస్ట్. సో అండ్ ఇక్కడికి 2 బ్లాక్స్ అయిపోయినాయి. మనకి మొత్తం 1 2 3 4 5 6 బ్లాక్స్ వస్తాయి అండ్ 7 సమ్మేషన్ పాయింట్స్ వస్తాయి. వీటిని సమ్మేషన్ పాయింట్స్ అంటాం అండ్ వీటిని బ్లాక్స్ అంటాం. కాబట్టి ఇక్కడ మనకి 6 బ్లాక్స్ వస్తాయి అండ్ 7 సమ్మేషన్ పాయింట్స్ వస్తాయి. స్టార్ట్స్ విత్ సమ్మేషన్ పాయింట్ అండ్ ఎండ్స్ విత్ సమ్మేషన్ పాయింట్. సో మనకి ఇక్కడ ఈ గెయిన్ మనకు ఆల్రెడీ వస్తుంది 1/1 ప్లస్ STG ఇంటూ 1/ST. ఆల్రెడీ మనం దీన్ని థర్డ్ యూనిట్లో మనకి ఐసోలేటెడ్ బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది. సో యాజ్ యూజువల్ ఇట్ సైడ్ ఎలా డ్రా చేస్తాం, ఇటు కూడా అలా డ్రా చేస్తాం. సో ఫస్ట్లీ
సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే మనకి టోటల్ 7 సమ్మేషన్ పాయింట్స్ ఉంటాయి అండ్ 6 బ్లాక్స్ ఉంటాయి. ఈ 3 బ్లాక్స్ గుర్తుంటే ఈ 3 బ్లాక్స్ ఈజీగా రాసేయచ్చు. ఫస్ట్ ఇక్కడ ఏముంది ki1/s. సో ఈ కార్నర్లో k12/s ఉంటుంది. అండ్ రిమైనింగ్ మనకి ఇక్కడ సెకండ్ బ్లాక్లో 1/1 + STg1 ఇంటూ 1 + STt1. సో సిమిలర్లీ ఇటుపక్క కన్సిడర్ చేస్తే 1/1 + STg2 ఇంటూ 1 + STt2. అండ్ ఇక్కడ సమ్మేషన్ తర్వాత kp1/1 + STp1, kp2/1 + STp2. ఇక్కడ ఈ 3 బ్లాక్స్ గుర్తుంటే సేమ్ బ్లాక్స్ ఇక్కడ, బట్ ఓన్లీ మనకు అక్కడ నెంబర్ చేంజ్ అవుతుంది. ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ 2 ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఇంకా మనకి లాస్ట్లో ఒక గెయిన్ వచ్చింది కదా 2πt12/s. మనం ఎలాగో ఆ డెరివేషన్లో మనకి ఇది వస్తుంది కాబట్టి 2πt12/s ఇక్కడ మెన్షన్ చేస్తాం. అండ్ దీనికి పక్కనే సిరీస్లో -a12. ఓకే. అండ్ రిమైనింగ్ ఈ టర్మ్స్ అయితే ఇక్కడ ఫస్ట్ సమ్మేషన్లో మనకి b1 వస్తుంది, సెకండ్ సమ్మేషన్ దగ్గర 1/r1 వస్తుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ కార్నర్లో ఫస్ట్ సమ్మేషన్లో b2 వస్తుంది అండ్ సెకండ్ సమ్మేషన్ దగ్గర 1/r2 వస్తుంది. సో రిమైనింగ్ స్టార్టింగ్లో మనం ఇచ్చిన ఇన్పుట్ ∆Pg(s), ఇక్కడ ∆Pg2(s). రిమైనింగ్ ఇక్కడ Pg ఇస్తాం, ఇక్కడ Pg వస్తుంది అండ్ ఇక్కడ మనకి PD ఉంటుంది. ఇక్కడ కూడా P టై లైన్ 1, టై లైన్ ఇటు వస్తుంది, PD ఇటు వస్తుంది, Pg(s) ఇటు వస్తుంది. అండ్ స్టార్టింగ్లో కూడా మనకి ఇక్కడ C1 వస్తుంది, ఇది C1, G1, PD అండ్ P టై. ఇక్కడ ఏమైతే ఉన్నాయో యాజ్ యూజువల్గా మనం ఇక్కడ 2 ప్లేస్ చేసి రాస్తాం. ఇక్కడ ∆Pc2, హియర్ Pg2, ఇక్కడ PD2, పైన వచ్చేది ∆P2. అండ్ ఇదే మనకి బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్. మనం అంతా డెరైవ్ చేసిన తర్వాత ఈ బ్లాక్ డయాగ్రామ్ వేయాలి. బట్ డెరివేషన్ ఎలా ఉన్నా బ్లాక్ డయాగ్రామ్ మాత్రం నీట్గా డ్రా చేసుకోవాలి.